ఈ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచ్చిన భాగాల్ని చదువుకుంటున్నాం. ప్రత్యేకించి ఇక్కడ సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరుచునుగాక అన్నాడు. పరిశుద్ధత అనేది మనంతట మనం తెచ్చుకునేది కాదు. ఒకవేళ అలా తెచ్చుకోవాలన్నా మన వల్ల కాదు. కనుక పరిశుద్ధత అనేది ఎవరు మనకు దయచేయాలని అంటే దేవుడే దయ చూపించాలి తప్ప మనుషులు ఎవరు కూడా పరిశుద్ధులుగా మనలను చేయలేరు. కనుక ఇక్కడ మీ ఆత్మయు జీవమును శరీరమును అన్నాడు. మీ ఆత్మ జీవము శరీరము. ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది. మనం చదువుకుంటాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 24 చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచనంలో దేవుడు ఆత్మ అని రాయబడింది. దేవుడు ఆత్మ అయితే ఆ ఆత్మనే దేవుడు మన లోపలకు పంపించాడు. ఆ తర్వాత జీవము అంటే మన శరీరాన్ని మనకు అనుగ్రహింపచేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగంలో ఇలా రాయించాడు. అక్కడ ఆ మాట కూడా చూడండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచన భాగం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనడు. ఏం చేశాడంటే ఫస్ట్ శరీరాన్ని ఒక మట్టి బొమ్మను తయారు చేశాడు, తర్వాత శరీరాన్ని ఇచ్చాడు, శరీరంలోకి జీవవాయువును పంపించాడు. అంటే ఆత్మను లోపలకు ప్రవేశపెట్టాడు. శరీరం వచ్చింది అక్కడ, తర్వాత ఆత్మ, తర్వాత ప్రాణము. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచ్చిన భాగంలో ఇలా రాయబడింది. ఆ మాట కూడా చూడండి. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచ్చిన భాగం. అక్కడ రాయబడిన మాట రక్తము దేహమునకు ప్రాణము అన్నాడు. కనుక ప్రాణము అంటే జీవము. ప్రాణానికి మరి ఈ జీవము అంటే ప్రాణం. మనకు రక్తం అన్నాడు కదా, రక్తం లేకపోయినా కూడా భూమి మీద మనిషి చచ్చిపోతాడు. ఒకవేళ ఏ రక్తము పోకుండా లోపల ఉన్న ఆత్మ వెళ్ళిపోయినా కూడా భూమి మీద మనిషి కట్టి అలాగే ఉండిపోద్ది. అంటే ఈ మూడు కూడా, ఆత్మ, జీవము, శరీరము, ఈ మూడు కూడా మన దేహంలో ఉన్నాయి. శరీరం ఉంది, ఆత్మ ఉంది, లోపల జీవం ఉంది. దేవుడు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనకివ్వడంలో ఆయన ఉద్దేశం వేరు. అయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచన భాగం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరు. అంటే మట్టి దేహం. మట్టి దేహం ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే తిరిగి మరలా మట్టిలోకి కలిసిపోద్ది. అయితే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోనండి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇది రూలు. యాక్చువల్గా జరిగేది ప్రాసెస్ ఇదే. శరీరం మట్టిలో కలిసిపోవాలి, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ శరీరం ఎప్పుడు కూడా మట్టే. కానీ వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్లకుండా వేరే చోటకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1-2 రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను. అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి చేరకపోవడానికి గల కారణం ఏంటంటే మనము చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు దేవునికి మనకు అడ్డుగా వచ్చేస్తున్నాయి. కానీ యాక్చువల్గా ఆత్మ ఎక్కడికి పోవాలి అంటే తప్పనిసరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది కదా ప్రాసెస్. దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. కనుక వెళ్ళాల్సినటువంటి స్థితిని వెళ్లకుండా పాడు చేసుకుంటుంది మానవ జాతి. అయితే ఈ తెస్సలోనిక గ్రంథం ద్వారా పౌలు గారు ఏం చెప్తున్నాడు మనకి అనంటే మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడు. అలా జరగాలి, అలా మీరు కాపాడుకోవాలి అంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి అనంటే ప్రభు వచ్చే సమయానికి ఇవి కాపాడుకోకపోతే అన్ని పోయినట్టే కదా లెక్క. ప్రభు వచ్చే సమయానికి శరీరాన్ని కాపాడుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోకపోతే శరీరం మనల్ని పాడు చేస్తుంది. శుక్రవారం చెప్పాను ఆ మాటలు కొన్ని. ఆత్మను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆత్మను కాపాడుకోకపోతే ఆత్మ వెళ్ళకూడని చోటికి వెళ్ళిపోతుంది. జీవాన్ని లేదంటే ప్రాణాన్ని కాపాడుకోవాలి. ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మన ఇంట్లో ఎంత ఉండాలి రక్తం? ఎన్ని గ్రాములు ఉండాలి రక్తం మన ఒంట్లో? కనీసం అట్లీస్ట్ అంటారు దాన్ని, కనీసం ఒక 13-14 గ్రాములు. ఎందుకంటే మన ఒంట్లో 100% లెక్కేస్తే కనుక 75% నీరు ఉంటుంది, ఒక 25% మాత్రమే రక్తం ఉంటుంది. మరి రక్తం లేకపోతే మనిషి ఏమైపోతాడు?
చచ్చిపోతాడు. కాబట్టి రక్తం ఉండేలా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభువా, నీ రక్తం పట్టుకొచ్చి నాకు ఎక్కించే ప్రభా అంటే ఎక్కించేస్తాడేట ఆయన. అప్పుడప్పుడు మనం ఇలా ప్రార్థన చేస్తాం కదా. నా రక్తంలో నీ రక్తం ఉంచి, నా చేతిలో నీ చెయ్యి ఉంచి నాకేమీ చేయాలి? ఆరోగ్యం ఇచ్చేయాలి. నేను బాగా చక్కగా తిని తాగి రోడ్లంటా పడుకొని దొల్లుతా ఉంటాను, నీ సన్నిధికి మాత్రం నేను రాను. నువ్వు మాత్రం నాకు ఏం చేయాలి? నా రక్తంలో నీ రక్తం మాత్రం ముంచేయాలి. కొంతమంది అంటారు ఆ చెయ్యి అలా వచ్చి ఆ చేత్తో ఆపరేషన్ చేసేయాలంట, ఆ చేత్తోనే వచ్చి ఆపరేషన్ చేసేయాలంట. మరి ఆపరేషన్ చేసి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి అన్ని రకాలుగా శరీరవయాలు బాగు చేసి మంచి బలం ఇచ్చి మంచి కంటి చూపిచ్చి బాగా తిండిచ్చి అన్ని వసతులు ఇస్తే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఎక్కడుంటావు? ఎక్కడ తిరుగుతావు? అర్థం చేసుకోవాలి. ఇందాక మనం తీతు పత్రిక గురించి చెప్పుకుని అనుకున్నాం కదా, లోపాలు చెప్పినడికి ఏమొచ్చేది? కోపాలు వచ్చేస్తుంది. లోపం కోపం తెప్పిస్తుంది. మంచిదేనా అది? అది మంచిదే? అది మంచిది కాదు కదా. లోపం దేవుడు మాట్లాడినప్పుడు లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి కంపల్సరిగా. ఎలా ఉంటే నాకెందుకు, ఎలా తింటే నాకెందుకు, ఉంటే ఉంటాం పోతే పోతాం అంటే నువ్వు పోతావు, కానీ నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళావు. కాబట్టి శరీరాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి తప్పనిసరిగా. కాబట్టి ఆత్మను కూడా ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్న ప్రతి పాపం ప్రతి దోషం నిన్ను పరలోకానికి నడకుండా అడ్డుపడతా ఉంటది. కాబట్టి ఆత్మ కాపాడుకోవాలి మనం. ఇంకా ప్రాణం, జీవం, రక్తం లేకపోతే చచ్చిపోతాం కాబట్టి రక్తాన్ని కూడా కాపాడుకో. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రాకడకు దగ్గర వెళ్ళాలి. కాబట్టి దేవుని కొరకు బ్రతకాలి, ప్రభువు రాకడ ఎదుర్కోవాలంటే ఈ మూడిటిని కాపాడుకోవాలి. ఏటిని? శరీరాన్ని కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి, ఇంకా ప్రాణాన్ని కాపాడుకోవాలి. నాకు ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటాకి వీలు లేదు. కాబట్టి రోజు బిర్యానీ తినేస్తాను, ఈ మూడింటిని కాపాడుకుంటానంటే బిర్యానీ కాపాడదు నిన్ను. కాపాడుకోకపోతే పని అయితే మనము చేయలేం. కాబట్టి వీటి యొక్క విలువను ఎలా కాపాడుకోవాలి ఆ విషయాలు కొంచెం జ్ఞాపకం చేస్తాను. వీటిని విలువను ఎలా మనం కాపాడుకోవాలని చూడండి. ఒకసారి మనకు తెలిసినటువంటి ఒక పెద్ద ఆయన ఎవరైనంటే నోవాహు గారు. ఎవరైనా? నోవాహు గారు. ఒకసారి నోవాహు గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఎలా కాపాడుకున్నాడో ఈ మూడిటిని అనే విషయాన్ని గుర్తు చేస్తాను. ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. చాలా మంచి విషయాలు మనం వినాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచన భాగం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అన్నాడు. దేవుని చేత హెచ్చరింపబడి. దేని చేత అంటే ఇంతకుముందు తన విషయాలు ఏమీ చూడలేదు, కానీ ఏ విషయాలు చూడకపోయినా దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇది నువ్వు చెయ్యాలి అని, నువ్వు ఇలా ఉండాలి అని. ఆ మాటలు తన మనసులో ముద్రించబడ్డాయి. ఆ విషయాలు తన మనసులో ముద్రింపబడ్డాయి. ముద్రింపబడిన తర్వాత అక్కడ రాయబడిన మాట చదువుతాం చూడండి. భయభక్తులు గలవాడై అని ఉంది. భయభక్తులు గలవాడంటే భయభక్తులు ఎందులో వచ్చినాయి? ఇప్పుడు మనసుతో ఏం చేశాడంటే హెచ్చరించబడ్డాడు. ఇప్పుడు ఆత్మలో భయభక్తులు వచ్చాయి. మనసులో హెచ్చరింపబడ్డాడు, నువ్వు ఇది చేయాలి. ఆత్మలో దేవుని యందు భయభక్తులు వచ్చినాయి. తర్వాత అక్కడ చూడండి మరొక మాట. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అన్నాడు. అంటే ఏం చేశాడు? హెచ్చరించబడ్డాడు, భయభక్తులు ఉంచాడు, శరీరంతో కష్టపడి పనిచేసి ఓడను నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఈ మాట మనసునంటే తన జీవాన్ని తన ప్రాణాన్ని దేవుని ముందు పెట్టాడు, దేవుని చేత హెచ్చరించబడ్డాడు, తన ఆత్మను సిద్ధపాటు చేసుకున్నాడు దేవుడు చేయాల్సిన పనిని బట్టి. ఇప్పుడు శరీరంతో పని చేశాడు. శరీరాన్ని కాపాడుకున్నాడు, తన మనసును కాపాడుకున్నాడు, తన ఆత్మను కూడా కాపాడుకున్నాడు. అది పని. అది పని అంటే. శరీరం ఎక్కడ, ఆత్మమో ఎక్కడో. ఆత్మ మన స్వాధీనంలో ఉండాలి, శరీరం మన మనసు కూడా స్వాధీనంలో ఉండాలి, మన శరీరం కూడా స్వాధీనంలో ఉండాలి. నోవహు ఈ మూడిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ బతికాడు. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు హెచ్చరించగానే దేవుని యొక్క మాటల స్వాధీనంలోనికి తన మనసు వెళ్ళిపోయింది. ఎందుకు చెప్పాడు దేవుడని? అంతే, వెంటనే కూడా ఆత్మను సిద్ధపాటు చేసుకుని ప్రభా ఏం చేయమంటావు ఏంటని దేవుని ఎడల భయభక్తులు చూపించాడు. అక్కడతో ఆగలేదు. ఏదైతే చెప్పాడో మరి పని అంతా ఎవరు చేయాలి? ఇప్పుడు ఆత్మ చేస్తుంది. ఇది పని ఎవరు చేయాలి? శరీరమే కదా చేయాలి. కనుక శరీరాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు, బిడ్డలను సిద్ధపాటు చేసుకున్నాడు, కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకున్నాడు. అందరూ కలిసి ఏం చేశారంటే తన ఇంటి వారి రక్షణ కొరకు
వాడను సిద్ధపాటు చేశాడు అంటాడు. మన మనస్సు, మన యొక్క ఆత్మను మనం కాపాడుకోవాలి. అంతేకాదు మన ఇంటి వారిని కూడా కాపాడుకోవాలి. ఇది ప్రభువు నేర్పుతున్నటువంటి మాట. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అది కూడా చెప్పి మళ్ళీ ముగింపులోకి వెళ్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి జీవితంలో వారు చేసినటువంటి ప్రయాస, వారు ఎంత చక్కగా దేవుని నామాన్ని గణపరుస్తూ వారెలా సిద్ధపాటు పడ్డారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచ్చిన భాగాన్ని చూడండి. 38వ వచ్చిన భాగం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఏం చేస్తానంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే 36వ వచనంలో గెచ్చేమనే తోటలోకి వెళ్ళిపోయాడు ఆయన. 36వ వచనంలో ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళాడు? గెచ్చేమనే తోటలో మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నది అంటాడు. అంటే ఎంతో వేదన అనుభవిస్తా ఉన్నాడు. ఆ వేదనలో ప్రార్థన చేస్తూ తన మనస్సును సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఎందుకంటే తన ముందు ప్రయాణం ఉంది, తను చేయాల్సిన యాగం ఉంది గనక తన మనస్సును సిద్ధపాటు చేసుకుంటున్నాడు. ఆ సిద్ధపాటు కూడా చాలా అవసరమే. సిద్ధపాటు చేసుకుని ఎక్కడికి వెళ్ళాడు అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 13 వచ్చిన భాగం చూడండి. 19, 13. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలముందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఏంటది? గబ్బతా. ఇది అరామిక్ భాష అంటారు. దీన్ని అరామిక్ భాష అంటారు. అది సిలువకు అప్పగించుకున్నటువంటి స్థలం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటే సిలువ వేయడానికి అప్పగించాడు పిలాతు. ఆ స్థలంలో అక్కడ న్యాయపీఠం, అది పరిచినటువంటి స్థలం, నున్నగా ఉన్నటువంటి స్థలం, ఎత్తైనటువంటి స్థలం, అది న్యాయపీఠం పిలాతు. అక్కడ గబ్బతా అంటారు దాన్ని. ఆ ప్లేస్ లో యేసుక్రీస్తును సిలువకు అప్పగించాడు. సిలువకు అప్పగించక మునిపే తన మనసుని ఏం చేశాడు ఆయన? గెత్సేమనే తోటలో ఏం చేశాడు ఆయన? సిద్ధపాటు చేసుకున్నాడు. సిలువకు అప్పగించక ముందే సిద్ధపాటు చేసుకున్నాడు. తను జరగబోతున్నటువంటి వాటిని అన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గబ్బతా అనేటువంటి ఆ స్థలంలో సిలువకు అప్పగించుకున్నాడు. అంటే ఏం చేశాడు? నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అని ఆ సిలువకు అప్పగించుకోవడానికి సిద్ధపడిపోయాడు. అప్పగించుకున్నటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటే తిరిగి మరలా ఆయన చూడండి ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 33 వచ్చిన భాగం చూడండి. 27, 33. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చాలు. ఎక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు? గెత్సేమనే తోటలోనేమో సిద్ధపడ్డాడు, గబ్బతా ప్రాంతంలోమో సిలువకు అప్పగించబడ్డాడు, గొల్గొతా ప్రాంతంలోమో సిలువేయబడ్డాడు. గొల్గొతా ప్రాంతంలోనేమో సిలువేయబడ్డాడు. సిలువకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే ఆయన అక్కడ తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ పక్క మాటలో ఉంటది మనకు కదా, 46వ వచనంలో 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా షబక్తాని అని బిగ్గరగా కేకవేసిన మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితి అన్నాడు. 50వ వచనంలో యేసు మరలా బిగ్గరగా కేకవేసి తన ప్రాణమును విడిచిపెట్టాను అంటాడు. అంటే తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన ఆత్మను కూడా సిద్ధపాటు చేసుకున్నాడు. శరీరం ఏమో సిలువేయబడింది, ప్రాణము రక్తం అంతా కూడా ఏమైపోయింది? ప్రాణం అంటే రక్తమే కదా. మరి ఇప్పుడు ఆ రక్తం అంతా ఏమైపోయింది? అక్కడ దేవుని యొక్క పనిలో సిలువ మీద తన రక్తాన్ని అందరినీ కూడా చిందించేశాడు. శరీరమేమో పక్కంతా నలగొట్టబడింది, ఆత్మేమో తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ 3 కార్యాలు సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. ఇప్పుడు మీరు కూడా ఆలోచించాలి, మనమందరం ఆలోచించాలి. ప్రభు యొక్క రాకడ సమయం దగ్గరకు వచ్చేటప్పటికి మనము కూడా ఏం చేయాలంటే ఈ 3 అనుభవాల గుండానే మన జీవితం కూడా వెళ్ళాలి. ఈ 3 అనుభవాల గుండానే మన జీవితం వెళ్ళాలి. మన శరీరం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి, మన ప్రాణాన్ని ఎప్పుడు కాపాడుకోవాలి, మన జీవాన్ని, అంతేకాదు మన ఆత్మను కూడా కాపాడుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెస్సలోనిక పత్రికలో? ఆ మాట దగ్గర రండి మరలా. స్థానకర్తయ్యకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సిద్ధపరచునుగాక అన్నాడు. అంటే పరిశుద్ధముగా బ్రతకడానికి, పరిశుద్ధపరచడానికి దేవుడే చేయాలి, మనుషులు ఎవరు చేయలేరు. పరిశుద్ధమైన జీవితం శాశ్వత కాలం వరకు కాపాడుకోవాలి. అంతేకాదు మీ ఆత్మ, మీ జీవం, మీ శరీరం ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు ఏం చేయమంటున్నాడు?
నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు అలా జరిగించాలని ఆశీర్వాదం చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఈ మాట్లాడుతున్నాడు, ఆశీర్వదిస్తూ ఈ మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఇలా కాపాడబడాలి, మీరు ఈ మూడింటిని కాపాడుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు? ఆ చివరి మాట 24వ వచనంలో, మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. పిలిచిన వాడు ఎవరు అంటే నమ్మకమైన వాడు. నమ్మకమైనటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము మన జీవిత కాలంలో వీటిని కాపాడుకోవాలి. కనుక ఈ రోజు గడిచిపోయిందా? గడిచిపోయింది. ఈ రోజు బతికేమా? బతికాము. ఈ రోజు బాగుందా? బాగుంది. హ్యాపీగానే ఉన్న, ఇబ్బంది ఏమి లేదు అని అనుకోవద్దు. మనం అక్కడే చదువుకున్నాం. 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంది అక్కడ? లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించను కనుక వారు ఎంత మాత్రమునో తప్పించుకోలేరంటాడు. వారు ఎంత మాత్రమునో తప్పించుకోలేరంటున్నాడు. ఇదిగో కాకినాడ వచ్చింది, కాకినాడ వచ్చింది, కాకినాడ వచ్చింది, అదిగో వైజాగ్ వెళ్తుంది, వైజాగ్ వెళ్తుంది, వైజాగ్ వెళ్తుంది అన్నారు. అది అలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయింది? అంతర్వేది వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పినట్టు విన్నదా? అది చెప్పరే. వాళ్ళు చెప్పినట్టు విన్నదా? వాళ్ళు దాన్ని చూస్తూ ఇలాగెళ్తుంది, ఇలాగెళ్తుంది, ఇలాగెళ్తుంది అన్నారు. కానీ దాని వెనకాల వీళ్ళ పడాలి తప్ప వీళ్ళ వెనకాల అది పడదు. మన జీవితం కూడా దేవుని వెనకపడడం అలవాటు చేసుకోవాలి. దేవుని వెనకపడడం అలవాటు చేసుకోవాలి. అలా ఉండగలిగితేనే ఆ జీవితం ఉంటుంది. లేదంటే ఏ సమయానికి ఏది వచ్చి పడిపోతుందో మనకి ఏమీ తెలీదు. ఎంత కష్టమైపోద్దో. ఇగో నీ శరీరంలో ఈ రోగం వచ్చిందంట అని అనగానే అసలు మనం ఎలా అయిపోద్ది ఒకేసారి? పైకి మాత్రం మామూలు మాడతాం, పర్లేదులేండి, ఏమైనా పర్లేదులేండి, పర్లేదులేండి, దేవుడే చూసి పైకి అంటామేమో కానీ లోపల ఎలా ఉంటుంది? మనసంతా ఆందోళన అయిపోతూ ఉంటుంది, కంగారు వచ్చేస్తూ ఉంటుంది, లేని బీపీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. పోనీ ఏది రాదనుకుంటా ఉంటుందా అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు జీవితం ఒకలాగా ఉండదు. నీ కాళ్ళు చేతులు అవయవాలు బాగున్నాయి కదా, నాకేంటి సోగ్గా మంచి డ్రెస్సులు వేసుకున్నాను, మంచి బాగున్నాను, మంచి పట్టుచీర కట్టుకున్నాను, హ్యాపీగా తిరుగుతున్నాను అని అనుకుంటాక లేదు. అసలు ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకే తెలియదు. కాబట్టి ఈ మూడింటిని కాపాడుకోవాలి. ఇది దేవుని కొరకు కాపాడుకోవాలి తప్పనిసరిగా, మన కొరకు కాదు. దేవుని పని చేయాలంటే కాపాడుకోవాలి. కాపాడుకుంటున్నాను. ఎందుకు కాపాడుకుంటున్నాను అంటే దేవుని పని కొరకు కాపాడుకోవడానికి. అంతే. నేనేం చేయాలి? ఏమీ తినకుండా కాపాడుకోవాలి. ఎందుకు అంటే దేవుడిచ్చిన అవయవాలలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, నీకు వంతు ఇచ్చాడు, నీకు తలాంత్ ఇచ్చాడంటే ఆ తలాంతును దేవుని కొరకు కాపాడుకోవడంలో నువ్వు బతకాలి. అంతే. మరి మీకేమర్థమైందో? మరి నాకు అలాగ అర్థమైంది. నీకు ఇది బాగుందంటే ఓహో దేవుడు ఈ తలాంతు నాకు ఇచ్చాడన్నమాట, దీన్ని నేను కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని పని కొరకు దీన్ని నేను కాపాడుకోవాలి. అందుకనే ప్రయాస ఏంటి అని అంటే దేవుడి తలాంత్ ఇచ్చాడు, ఈ తలాంతిని దేవుని కొరకు వాడాలి అంటే నేను ఈ గొంతును కాపాడుకోవాలి. ఇది నా ప్రయాస. అందుకే ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు, అయినా వచ్చి పడిపోతున్నాయి 7 జబ్బులు. కాపాడుకోవాలి అంతే. ఇది మన బాధ్యత. శరీరము, ఆత్మ, జీవము, ఈ మూడింటిని కాపాడుకోకపోతే మనం ఏ పనిలోనూ సరిగా ఉండలేం. ఏదైనా కార్యక్రమం వస్తుంది అనగానే అమ్మో అని ఎక్కడెక్కడ అన్ని బంద్ చేసుకోవాలి. కాబట్టి దేవుడు అది చెప్తున్నాడు మనకి. ప్రభు అది కాపాడుకున్నాడు. ఎగ్జాంపుల్గా చెప్పాను, నోవాహు కూడా అది కాపాడుకున్నాడు. మన పని చేసుకోవడానికి కాదు. అలాగని దేవుడు నీ పనులన్నీ వదిలేసి, నీ సంసారాన్ని వదిలేసి నువ్వు నా కూడా తిరిగాని అంటలేదు దేవుడు. నువ్వు కష్టపడమన్నాడు, పని చేసుకున్నాడు, సోమరులాగా ఉండొద్దు అన్నాడు. కానీ నువ్వు ప్రయాసపడాలి, కష్టపడాలి, ఉన్న దాంట్లో సంపాదించుకోవాలి. కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి మాత్రం ఇచ్చేయాలి. ఎందుకంటే నిన్ను చూసేవాడు ఆయన కాబట్టి, నిన్ను పోషించేవాడు ఆయనే కాబట్టి. నీ గొప్పతనం వల్ల ఇక్కడ ఏం జరిగిపోదు, మన గొప్పతనం వల్ల ఏం పొచ్చి పడిపోదు. నేను ఇలా చేశాను కాబట్టి అనుకుంటాకి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే ఏం చేసినా ఎవరు చేయాలంటే దేవుడే చేయాలి. ఎంత ఆయన అనుకుంటే ఎంతసేపు? రూపాయి నుంచి ఒకేసారి 10 లక్షలు ఇస్తాడు. ఆయన అనుకుంటే 10 లక్షలు పోయి రూపాయి కూడా పోతాయి, 10 లక్షలు పోయి రూపాయి కూడా కనపడదు. కానీ 1 రూపాయిని ఒకేసారి 10 లక్షలు చేయగల కెపాసిటీ ఉంది ఆయనకి. ఎందుకంటే ప్రపంచ కుబేరుడు ఎవరైనా ఉంటే ఎవరైనా దేవుడే. బిల్ గేట్స్ కాదు. టాటా మీకు తెలుసు కదా, టాటా బోర్డ్ మంచి ఇంటర్నేషనల్ కంపెనీ, మంచి కంపెనీ టాటా. కానీ ఎప్పుడు సాదా సీదాగా బతికేవాడు ఆయన. పెద్ద ఆయన ఎప్పుడు సాదా. ఇంటికి వెళ్తే ఆ 86, 87 సంవత్సరాల్లో కూడా ఇంటికి వెళ్తే అన్ని పనులు ఆయనే చేసుకునేవాడంట. మనకే కాఫీ పెట్టరా అంటే పొట్టంత వస్తుంది, వీడికి ఇంత పొట్ట వస్తుంది. కాఫీ పెట్టరా, టీ హెటర్ అంటే ఎంత వస్తుంది పొట్ట. కదలడు అక్కడి నుంచి, అసలు కదలడు. కనుక శరీరం పాడు చేసుకుంటున్నాము, ఆత్మను పాడు చేసుకుంటున్నాం, జీవాన్ని పాడు చేసుకుంటున్నాం. దేవుడు ఎందుకు ఈ మాటలు రాయించాలి బైబిల్లో చెప్పండి? మన కోసమే కదా. కనుక ఈ మంచి స్థితిని ప్రభువారు కాపాడుకున్నారు, అపోస్తులు కాపాడుకున్నారు, చివరి వరకు కాపాడుకున్నారు. యోహాను గారు తెలుసు కదా, బాప్తిస్మిచ్చు యోహాను కాదు, అపోస్తులైనటువంటి యోహాను గారు. ఆ యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఆయన ఈడుంటే ప్రజలందరికీ స్వార్థ చెప్పేస్తున్నాడని చెప్పేసి చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారంట.
హిస్టరీలో ఉన్న మాటలు. సావలేదంట. వీడు ఎక్కడున్నా సావట్లేదురా, వీడు సువార్త అందించేస్తాడని తీసుకెళ్లి, ప్రజల మధ్యలో ఉంటే మాత్రం వీడు మామూలుడు కాదు అన్ని చెప్పేస్తాడని తీసుకెళ్లి ఎక్కడో దీవిలో పడేశారండి. అదే పద్మాసు దీపం అంటారు దాన్ని. దీవిలో పడేశారండి. ఎక్కడుంటే ఈ చీకటి గుట్లో పడి చేస్తాడు వీడు అనుకుని. కానీ అక్కడుంటే దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చాడు. నువ్వు రాసేయ్ అన్నాడు. నువ్వు రాసే అన్నాడు అంతే. చూసారు, నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు ఆయన. శరీరాన్ని కాపాడుకున్నాడు, ఆత్మను కాపాడుకున్నాడు, జీవాన్ని కాపాడుకున్నాడు. నిండు వృద్ధాప్యంలో దేవుని పని చేసి నెరవేర్చే ప్రకటన గ్రంథం అని రాసి వెళ్ళిపోయాడు. ఆ ప్రకటన గ్రంథం చదివితే మనకే ఒళ్ళు గగురు పొడి చేస్తూ ఉంటుంది. చూడు, కాపాడుకున్న పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆ విలువ అర్థమైంది. ఆ విలువ చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటే, ఆరోగ్యం లేకపోయినా పర్లేదు, ఏం చేయాలంటే దేవుని పని చేసేస్తారంట. కానీ మనం చేయగలిగినంత మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనము తీసుకోవాలి. దేవుని మహిమ కొరకు, దేవుని పని కొరకు, ప్రభు యొక్క రాకడ వరకు కూడా దాన్ని కాపాడుకుంటూ ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే అన్ని విషయాల్లో మితంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అన్ని విషయాల్లో మితంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. మితంగా లేకపోతే ఏమైపోతాం? ఎక్కువైపోతే ఏమైపోతాం? కాబట్టి మితముగా ఉండి బ్రతికి మన జీవితంలో మన జీవాన్ని, మన ఆత్మను, మన శరీరాన్ని కాపాడుకుందాం. అంటే కృప ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.